హాయ్ అండి, అందరికీ శుభ సాయంత్రము. రంజాన్ మాసం అయిపోవచ్చింది. నేను చెప్పిన డేట్ కూడా 21, 22 తేదీలు వచ్చినాయి. అంటే 21, రేపు 22. గ్యాసు ఇండియాకి చేరదని చెప్పాను, చేరలేదు. అధిక ధరలతో అమ్ముతారని చెప్పాను, జరుగుతుంది. హోటళ్ళు మూతపడతాయని చెప్పాను, పడ్డాయి. ఇంకా వడగళ్ళ వాన పడుతుంది అన్నాను, పడుతుంది. ఈరోజు గుంటూరు 150 కిలోమీటర్ల వేగంతో వర్షము, గాలి, ఈదురుగాలతో చెట్లు పుట్టలు మొత్తం పడిపోయినాయి. మొన్న 170 కిలోమీటర్స్ వేగంతో ఒరిస్సా అన్న ఒకటే, ఓకే. అది ఇంకా రాబోయే కరోనాని ఎట్లా తట్టుకుంటారు? కరోనా కాదు, దాని బాబు అది. కరోనా మెడిసిన్ దానికి పనిచేయదు, అర్థమవుతుందా? ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ న్యూస్ ఏంటో తెలుసా? గ్యాస్ 75% లేదు, సరఫరా నిలిపివేత. 25% ఉంది. అది కూడా నిత్యాన్నదానమైన తిరుమల అటువంటి వాటికి మాత్రమే కేటాయిస్తూ 25% గ్యాస్. ఇళ్ళకి గ్యాస్ లేదు. ఇంతకుముందు కామెంట్లు పెట్టారు, కట్టెలు ఏరుకునే పరిస్థితి వస్తుందా మాకు అని. నేను పెట్టాను, కట్టెలు ఏరుకోవాల్సి వస్తుందని. పొయ్యి వెలిగించాలంటే కట్టెలు ఏరాలి, పాత రోజులకు పోతారని. మాకు అవసరం లేదని చాలామంది పెట్టారు, కట్టెలు ఏరుకోవాల్సిన అవసరం నాకు లేదని. ఇప్పుడు ఎంత కష్టపడ్డా గ్యాస్ దొరకకపోతే కట్టెలు ఏరుకునే మంట పెట్టాలి, అవునా? కట్టెతేనే మండుద్ది. కట్టె మండితేనే కదా బొగ్గులు వస్తాయి. ఆ బొగ్గులు వస్తేనే కదా ఏదైనా చేయాలి. చూసుకోండి, మీకు కొన్ని వీడియోలు పెడుతున్నాను. సిగ్నల్ టవర్స్ ఉండవని చెప్పాను కదా, కొన్ని రోజులకు అవి కనపడవు, ఉపయోగపట్టండి. సెల్ ఫోన్లు ఇంకా ఉపయోగపడవు. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ అంటారా? వదిలేయండి. జరగబోయేటి నాకు తెలుసు కాబట్టి నేను పట్టించుకోను. మీకు తెలియదు కాబట్టి ముందు నుంచి హెచ్చరించుకుంటూ వస్తున్నా, వినాలా? ఆకులు చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం లాభం? చెప్పింది ముందుగా వింటే మీకు భవిష్యత్తు అనేది ఉండేది. కానీ ఇంకొక విషయం అయితే చెప్తున్నా, నేను నా కాలజ్ఞానం చేసుకున్న వాళ్ళు, నేను నా మాటలో వీడియోలు చూడకుండా ఉన్నవాళ్ళు, చూస్తున్న వాళ్ళకి మేలు, చూడని వాళ్ళకి అనుగ్రహము, ఆశీర్వాదము, బలము పోయింది. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వీడియోలు చూడటంలో వాళ్ళ పనులు అంటున్నారు, పనులు కాదు. ఆశీర్వాద బలం వల్ల మీకు పనులు ఉన్నాయి. ఆ వీడియోలు చూడకపోవడం వల్ల మీకు అదే పాజిటివ్ పోయి నెగిటివ్ జనరేట్ అవుతుంది. రాబోయేది కరోనా కాదు, దాని బాబు. దానికి మెడిసిన్ కూడా దొరకదు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అట్లాగే నేను చెప్పిన 350 విమానాలు రద్దు చేశారు. అది యుద్ధపరంగా రద్దు చేసి ఉండొచ్చు, కానీ లోకల్గా ఆంధ్రాలో జరగాల్సినవి కూడా రద్దు అయినాయి. ఎందుకంటే వాటికి కూడా క్రూడ్ ఆయిల్ అని నేను చెప్పాను కదా, అది కూడా దొరక్క, అది కూడా మీకు వీడియో రూపంలో పెడతాను, చూడండి. ఇది నేను నా కాలజ్ఞానము, నేను నా మాట, ఈ రెండిట్లో వస్తుంది. ఇప్పటికైనా నిజ గురువులు ఎవరు, వాళ్ళ వాక్సిద్ధి ఎంత బలమైనది, వాళ్ళ శాపము ఎంత బలమైనది, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టము. ఆ వీడియోలు అప్లోడ్ చేస్తాను, ఇప్పుడు కానీ రేపు మార్నింగ్ కానీ. అసలు కొన్ని వీడియోలు మీకు అప్లోడ్ చేయలే, భయపడతారని. ఒక ఇంజెక్షన్, బ్రెయిన్ స్ట్రోక్ ఆల్రెడీ తమిళనాడు తాకింది, నేపాల్ని తాకింది. నరాలు బలహీనతం అవ్వడము, చిన్నపిల్లల నుంచి పెద్దల వాళ్ళకు నరాలు పట్టేయడము, పెరాలసిస్ రావడము, బ్రెయిన్కి రక్త సరఫరా ఆగిపోవడము, అది బ్రెయిన్ స్ట్రోక్ కింద మారడము. దానికి ఇంజెక్షను 50,000 ఫర్ 1 డే, ఒక్క రోజుకి 50,000. కోటీశ్వరుడు ఎన్ని కోట్లు పెట్టినా మనిషి బతకడు. మరి పేదవాడి పరిస్థితి? అందుకే మీకు రక్ష, శ్రీరామ రక్ష అని చెప్పాను. రెండోది, క్షేత్రంలో ఉన్న రుద్రశూలం.
నా మాటని మీ ఊర్లోకి వెళ్ళండి. హైదరాబాద్లో ఇరుక్కుపోవద్దు. మీ ఊళ్ళో ఉంటే అప్పన్నా పుడుతుంది, నిప్పు అయినా పుడుతుంది. అప్పు, ఉప్పు, నిప్పు ఎక్కడైనా పుడతాయి. మన ఊర్లో మనం ఎలా బతికినా ఇబ్బంది లేదు. కోటీశ్వరుడైనా అన్నమో రామచంద్ర అని అడుక్కు తింటాడని ఇంతకుముందే చెప్పాను. మళ్ళీ చెప్తున్నా. జనవరి 1వ తేదీ చెప్పాను నేను, అంటే 3 months బ్యాక్. ఓకేనా? దీంట్లో మీకు వచ్చిన లాభం ఏంటని నేను అంటారా? మీరు చేస్తున్న తప్పు. ఇంకా ఆ త్రిశూలాన్ని అక్కడ ఉంచడమే మీరు చేస్తున్న తప్పు. మీరు స్వయంగా చేసుకున్న స్వయం కృపాదం, అదే తప్పు. ఎవరి కర్మలకి వాళ్ళే బాధ్యులు. యద్భావం తద్భవతి. కర్మను బట్టే జన్మ, జన్మను బట్టే కర్మ. ప్రకృతి విలయాలైన, ప్రకృతి శాంతించాలన్న యజ్ఞము, యాగము, హోమము, దైవ సన్నిధికి దానము, అటువంటి ఇది నాది, ఇది నాకు, ఇది అంతా నాదే, ఇదంతా నాకే అంటే ఏముండదు. గోసేవ, గోపూజ, అన్నదానము అఖండం, అపూర్వం, అమోఘం. నేను చేస్తున్నది అది. దాతలు అయిన వాళ్ళకి ఏమి జరగదు. కాని వారికి సబ్స్క్రైబ్ చేసుకొని కూడా మీకు టైం లేనంత వీడియోలు చూడలేనప్పుడు దయచేసి అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం చెప్తున్నా. నేను మీకు రక్షగా ఉంటున్న 7,000 మందిని బోర్డు వేయించాను సార్, బ్యానర్ వేయించాను ఆంజనేయ స్వామి గుడి కాడ. ఆ 7,000 మందిలో ఎంతమంది అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరినీ మెన్షన్ నుంచి తీసేస్తున్నాం. ఎవరు కొత్తగా సబ్స్క్రైబ్ చేస్తున్నారో ఆ ప్లేస్లో వీళ్ళని పెడుతున్నాం. అది గుర్తుపెట్టుకోండి. రాబోయే కరోనాని, లాక్డౌన్ని ఎదుర్కొనే శక్తి ఉంటే ఎదుర్కోండి.